హాయ్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. మయన్మార్, థాయిలాండ్లలో భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. మయన్మార్లో అయితే 12 నిమిషాల వ్యవధిలో 2 భూకంపాలు సంభవించాయి. ఇప్పటి వరకు 55 మంది చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో కూడా భూకంపం సంభవించింది. ఇప్పటి వరకు 3 చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు. కాళ్ల కిందున్న భూమి కంపించడం చేత తమ ప్రాణాలను కాపాడుకోవటం కోసం ప్రజలందరూ కూడా రోడ్డుపైకి వచ్చి పరిగెత్తడం ఆరంభించారు. కళ్ళెదురుగానే పెద్ద పెద్ద బిల్డింగులకు నేలమట్టం అయ్యాయి. చాలా మంది భవన నిర్మాణ కార్మికులు మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. మయన్మార్ లో మొదట సంభవించిన భూకంపం తీవ్రత వచ్చేసి 7.7గా, రెండో భూకంపం తీవ్రత 6.4గా నమోదయ్యాయి. ఈ రెండు కూడా అంతకు ముందు కంటే కూడా ఇప్పుడు పెద్ద సెక్టార్లను వచ్చాయని ప్రజలు భావిస్తున్నారు. అమెరికా భూ విజ్ఞాన శాస్త్ర విభాగం వాళ్ళు కూడా భూమిలో 10 కిలోమీటర్ లోతులో ఈ భూకంపం సంభవించిందని ప్రకటించడం జరిగింది. మయన్మార్ లో పలు నగరాల్లో విద్యుత్ ఆటంకం ఉండటం చేత సహాయక చర్యలు నిర్వహించడం లేట్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. మయన్మార్ లో సైనిక పాలన కొనసాగుతుంది కాబట్టి రేడియోలు, టీవీలు మరియు ఆన్లైన్ మీడియా పైన ఆంక్షలున్నాయి. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందనే సమాచారం మనకు అందటం లేట్ అవుతుంది. మయన్మార్ లో సైనిక పాలకులు అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. మానవతా సహాయం అందించాలని అంతర్జాతీయ సమాజాన్ని వాళ్ళు అభ్యర్థించారు.